ఇక తెలంగాణ శాసనసభ సమావేశాలైతే ఇవాళ 6వ రోజు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ క్రమంలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖపైన శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అయితే ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖపై సభలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే కృష్ణా ప్రాజెక్టులకి బోర్డుకైతే అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. కాగా నిన్న కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ఆహ్వానిస్తున్నారు. నిన్న మేడిగడ్డ నుంచి కూడా కేసీఆర్ సభకు రావాలి అంటూ కామెంట్స్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత పెరగనుంది. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇవాళ అయితే ఇరిగేషన్ శాఖకు సంబంధించి శ్వేతపత్రం అయితే విడుదల చేయాలి అనేసి అని చెప్పి దానికి సంబంధించి అయితే సమావేశంలో జరగనుంది అసెంబ్లీలో. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమతా, మరికొద్ది సేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. నిన్న మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక బస్సుల్లో అక్కడికి తీసుకెళ్లి మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గాని, క్షేత్రస్థాయిలో అక్కడ బ్యారేజ్ కు సంబంధించిన కుంగుబాటును పరిశీలించారు. అక్కడే ఇరిగేషన్ శాఖ సంబంధించిన ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించి ఆ మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు ప్రధానమైన కారణాలు, ప్రస్తుత పరిస్థితి ఏ రకంగా ఉంది, భవిష్యత్తులో రిపేర్ చేయాలంటే ఏ విధంగా దాని చర్యలు చేపట్టాలనే దాని మీద కూలంకషంగా ఉన్నతాధికారులతో రివ్యూ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ ఈ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి శ్వేతపత్రాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టనుంది. నిన్న ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ లో మా ఎమ్మెల్యేల బృందం పరిశీలించిన అంశాలని ఇవాళ అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు నిన్న నల్గొండ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ కేఆర్ఎంబికి ప్రాజెక్టుల అప్పగింత పైన కూడా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి కేసీఆర్ వేసిన ప్రశ్నలకు సంబంధించి ఇవాళ అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ నెల 10వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ కు సంబంధించిన చర్చను ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రారంభిస్తారు. ఇవాళ బడ్జెట్ మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రేపు ఈ అసెంబ్లీకి సంబంధించి రేపు ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన తర్వాత సభలు శాసన మండలి, శాసనసభ రెండు కూడా నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉంది. రేపు ఒకవేళ సభను నిర్వహించకపోతే ఇవాళే శాసనసభ సమావేశాలు ముగిసే అవకాశం ఉంది. ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత శాసనసభ ముగిసే అవకాశం ఉంది. దీని మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఇవాళ రేపు సభలు జరుగుతాయని చెప్పి అసెంబ్లీ వర్గాలు చెప్తున్నాయి. ఇవాళ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది, వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. నిన్న అటు మేడిగడ్డకు సీఎం రేవంత్ వెళ్లారు, ఇటు నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించింది. రెండు కూడా కృష్ణా గోదావరి నదుల మీద ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలే కాబట్టి ఇవాళ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇంట్రెస్ట్ గా ఈ డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. మమతా, రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.